బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి బహిరంగ లేఖ ద్వారా నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. మీరు ఎప్పుడు కూడా పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరు గతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండలం పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ. దానితో పాటుగా కులగణ సర్వే జరగాలంటే ప్రభుత్వం తరఫున వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక మురళీధర్రావు కమిషన్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలో సంగ్రామ పరిషత్, నవ సంఘర్షణ సమితిల మధ్యలో రిజర్వేషన్లకు మద్దతుగా ఉద్యమించిన ఉద్యమకారుణ్ణి నేను ఇలా సూటిగా అడుగుతా ఉన్నా. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కానట్టయితే బీహార్లో కులగణ సర్వే జరిపిన తర్వాత 60 రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు సుప్రీంకోర్టులో కులగణ సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇన్ని సంస్కరణలు జరుగుతుంటే ఎవరి జనాభా ఎంత అని తెలుసుకొని వారికి న్యాయం చేయాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక హిడెన్ ఎజెండా కుట్ర ద్వారా దేశంలో 30 సంవత్సరాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారం ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఇస్ బార్ 400 అంటున్నాడంటే దానికి సంబంధించిన రహస్య ఎజెండా ఏందని అడుగుతున్నాం. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడం, ప్రజాస్వామ్యంలో నియంతగా వ్యవహరించాలనేటువంటి మాట నిజం కాదా అని అడుగుతూ ఉన్నాం. నిజమే కానట్టయితే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బలైన వర్గాల వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇదే బండి సంజయ్ని అవినీతి ఆరోపణల మీద అధ్యక్ష పదవి తీసేసినారు. కనీసం శాసనసభ పక్ష నాయకుని కూడా బీసీగా నియమించలే. మీరు ఆచరణకు సంబంధించి మాటలు చెప్పేటువంటి దానికి వ్యతిరేకంగా బలైన వర్గాలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు అడుగుతూ ఉన్నాం. మీరు ఈ దేశంలో పేదలు, బలైన వర్గాలంతా సంపద అయినటువంటి బిఎస్ఎన్ఎల్, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఎల్ఐసి అనేక రకమైన లక్షల కోట్ల ఆస్తుల్ని ఆదాని, అంబానీ లాంటి వ్యక్తులకు అప్పచెప్పిన మాట వాస్తవం కదా అని అడుగుతున్నాం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా తీసుకుపోయి ఎవరికో అప్పచెప్తారని ఒక అపోహలు కలిగించే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతాను.